ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 7వ మాసం సెకండ్ పక్షం అంటే 16 to 31 వరకు జరిగే గోచారం తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి రాహువు వచ్చేసి మీనరాశి, కుజ గురువులు వచ్చేసి వృషభ రాశి, రవి మిథున రాశి, బుధుడు కర్కాటకం, శుక్రుడు కర్కాటకం, కేతు వచ్చేసి కన్యారాశి, చంద్రుడు వచ్చేసి తులారాశి, శని భగవంతుడు కుంభరాశి సంచారం, రాహు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు. ఇకపోతే కర్కాటక రాశి, కర్కాటక లగ్నం తీసుకున్నట్లయితే మీకు వ్యయాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు మీ రాశిలో ఉన్నాడు. చక్కని ఫలితాలు వస్తున్నాయి. మీకు తృతీయాధిపతి అంటే సిబ్లింగ్స్తో మంచి అవినాభావ సంబంధం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీకు కొంత ఉద్యోగంలో లాభాలు రావటం, మీరు చేసే ప్రతి పనిలోనూ బిజినెస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అందులో లాభం రావటం, మీరు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు 6వ ఇంటి భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు లాభంలో ఉన్నారు కాబట్టి శత్రు రుణ రోగ ఒత్తిడి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు, టూరింగ్ వెళ్తారు, మంచి అట్మాస్ఫియర్స్లో కొంచెం కాలం గడిపి రిలాక్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు భాగ్యంలో రాహువు ఈయన ప్రయాణాలను సపోర్ట్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం తండ్రి గారి హెల్త్ విషయంలో కొంత జాగ్రత్త పడాలి. అలాగే శని భగవంతుడు మీకు 6th హౌస్ ప్లానెట్, అలాగే 7th హౌస్ ప్లానెట్. ఈయన వచ్చేసి మీకు యొక్క కర్కాటక రాశి వారికి మీకు 7th and 8th ప్లానెట్. ఈయన వచ్చేసి మీకు జీవిత భాగస్వామికి మీకు ఇదివరకు ఏదైనా కొన్ని క్లాషెస్ ఉంటే అవన్నీ తొలగిపోయి ముందడుగు పడే అవకాశాన్ని కలగజేస్తున్నారు. సొసైటీలో మీకంటూ ఒక వాల్యూ పెరుగుతుంది, మీ విలువకు తగ్గట్టు గుర్తింపు లభిస్తుంది. అలాగే మీకు లాభంలో కుజుడు కూడా ఉన్నాడు. ఈయన వచ్చేసి 6వ ఇంటి అధిపతి. అట్ ద సేమ్ టైం మీకు మీ రాశికి 10th హౌస్ ప్లానెట్ కూడా కాబట్టి చక్కగా మీ వృత్తిలో అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి దానికంటే మిన్న అయినటువంటి బెనిఫిట్స్ పొంది ఆనందమయ జీవితాన్ని కొనసాగిస్తారు. మీకు వ్యయంలో రవి కుటుంబంలో మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దానికి కారణం మీరే అవ్వచ్చు, కానీ మీరు యాక్సెప్ట్ చేసే స్థితిలో ఉండరు. కొంచెం జాగ్రత్త పడండి. ఎవరితో ఎక్కువగా మాట్లాడవద్దు. మౌన స్వభావాన్ని ప్రదర్శించడం ఉత్తమం. కాలాన్ని ఎరిగి మనం నడుచుకుంటే మన భవిష్యత్ అన్నది మనకు చాలా సక్సెస్ రేట్లో నడిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. తృతీయంలో మీకు కేతు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఈయనతోటి మీకు చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి. సోదర సౌఖ్యం బాగుంటుంది. దైవ పూజలు చేస్తారు, యాత్రలు చేస్తారు. ఎందుకనగా ఆయన మంచి యోగాన్ని ఇస్తాడు, వైరాగ్యాన్ని ఇవ్వడు. వైరాగ్యం వేరు, మీకు ప్రజెంట్ మంచి ఫ్రూట్ ఇచ్చి జీవితంలో దానితోటి తన వైపు తిప్పుకోవడం వేరు. భగవంతుడు మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చి తన వైపు తిప్పుకునే ఉపయోగాన్ని, మంచి ప్రయోజనాన్ని కేతువు సమకూర్చి మీకు అందించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాకపోతే మీ రాశి వారికి వచ్చేసి కర్కాటక రాశి వారికి ఈ యొక్క ముత్యాన్ని ధరించాలి. దీన్ని చూసి గమనించినట్లయితే మీకు ఈ ముత్యాన్ని ధరించేటప్పుడు కూడా ఒకసారి జాతకాన్ని మీరు పరిశీలింప చేసుకున్నట్లయితే అది మీ రాష్ట్రాధిపతి, మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నారో అది చూసి దాన్ని బట్టి సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మీ జాతకాన్ని చూయించుకుని స్టోనే కాదు, అసలు జపం, హోమం, తపం ఏం చేసుకోవాలి, ఎలా లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్ నుంచి బయటపడాలి అనే దాంట్లో ఫోకస్ చేసినట్లయితే మీ జీవితం ఇంకా బాగుంటుంది. ఈ గోచారం అనేది మీకు ఒక 30-40% పనిచేస్తుంది. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీకు మంచి జీవితం ఏంటో దానికి తగ్గ రెమెడీస్ ఏంటో ఇవ్వగలము. స్వస్తి.